మిగతాదంతా మేము చూసుకుంటామంటే సరే మంచిది పర్వాలేదు. కానీ కలెక్టర్ గారు రెవెన్యూ రికార్డ్స్ని తెప్పించి ఈసీలు పహానీలు తెప్పించి ఈ 263 ఎకరాల నర ఎంతైతే భూమి ఉందో ఈ భూమిలో ఒక్క ఇంచు కూడా ఎటన్నా పోతే నేను రాజీనామా చేస్తా, లేదు అంటే కలెక్టర్ గారు ప్రకటించాలి. ఈ భూముల విషయం 30 ఏళ్ళుగా బదనాం చేసుకుంటూ తిరుగుతున్నారు నన్ను మా తండ్రి గారిని. ఇవాళ ఎవడెవడో లేచినోడు లేవనోడు వెంట్రుక పుట్టనప్పుడు కూడా పుట్టినటువంటి వ్యక్తి అటువంటి వాడు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉంటే కుటుంబాన్ని అవినీతి పరులు అని చెప్తే 263 ఎకరాలు తయారు చేసినప్పుడు చుట్టుపక్కల మేము 100 ఎకరాలు కబ్జా పెట్టాలి, ఎక్కడ అరగజం లేదు. ఇవాళ 263 ఎకరాలు ఒక్క గజం అమ్మితే నిరూపించమంటే నిరూపించరు, కానీ ప్రతిసారి అవినీతి అవినీతి అని అంటాడు. ఇదే దొంగ ఆ రోజు ఇలాగే చేశారు, మళ్ళీ ఈరోజు అలాగే చేస్తున్నాడు. కాబట్టి నిరూపించుకోవాల్సిన బాధ్యత నాది. ఇది నా విషయము, నన్ను అన్నారు కాబట్టి కార్యకర్తలు రావద్దు, ఒక్కరినే వస్తా అని చెప్పడం జరిగింది. నేను వెళ్ళితే పోలీసులు ఆపినరు కాబట్టి లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందంటే ఇంట్లో ఉన్నాం. ఇంట్లో ఉంటే దొంగలాగే ఇంట్లో ఉన్నాడని అంటున్నారు. దొంగ ఎవరో ప్రజలకు తెలుసు, దొరెవడో ప్రజలకు తెలుసు. ఎవడు ఎవరికి సాయం చేసిండు, ఎవడు అమ్ముకున్నాడు, ఎవడు సంపాదించుకున్నాడు, ఎవడు ఎంతటి నీతిమంతుడో. ఇవాళ నువ్వు కట్టిన ఇల్లును చూస్తే దానికి పర్మిషన్ లేదంటే, నువ్వు కనీసం బెటర్మెంట్ కట్టలేవు అంటే, పర్మిషన్ లేని ఇల్లు కట్టినావంటే నువ్వెంత నిజాయితీ పడవో అందరికీ తెలుస్తుంది. కింది వాళ్ళతో ఏదేదో మాట్లాడించి చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిస్తున్నావు. సరే మాట్లాడిన వాడికి భవిష్యత్తే సమాధానం చెప్తుంది, కానీ నీకు నేనే సమాధానం చెప్తా. నీవు అనుకుంటున్నావు నేను మొన్న ఆరోపించిన నీ కొడుకు రేపు కేసు నుంచి మొదలు పెడితే నేను ఆరోపించిన ప్రతి ఒక్కటి కూడా నేను సాక్ష్యంతోనే మాట్లాడినా. ఊరుకునే ప్రసక్తే లేదు. మీ ఇయ్యంపుడు ఏకే ఖాన్ కావచ్చు, మీకు పోలీస్ సపోర్ట్ ఉండొచ్చు, ఇవాళ అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు మద్దతు ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా, ఇలాంటి దాడులు ప్రత్యక్షంగా చేసి రేపటి నుంచి నా మీద ఈగ వాలినా గీత పడినా అది కాంగ్రెస్ ప్రభుత్వందే, అది ముఖ్యమంత్రిదే బాధ్యత అని చెప్తున్నాం. ఇక్కడున్న పోలీసులకు కానీ ఇప్పటి వరకు గౌరవించిన పోలీసులకు కూడా చెప్తున్నాం, రేపటి నుంచి నేను ఖచ్చితంగా గ్రామాల్లో తిరుగుతా, నేను పోతా, ఎవడు అడ్డం వస్తాడో నేను కూడా చూస్తా. ఎటువంటిది జరిగినా దాని బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలా. నేనేం భయపడే వ్యక్తిని కాదు. నేనున్నది భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీగా ఉండి ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిని. నా వెనకాల నా పార్టీ అధినేతలు వీళ్ళందరూ ఉన్నారు, మోడీ గారు, అమిత్ షా గారు, వీరందరూ కూడా ఉన్నారు. నిజాయితీతో ఉండే వ్యక్తులమే కానీ మేము అవినీతి పరులం కాదు, భయపడే వ్యక్తులు గారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త నీలాగా పెయిడ్ వర్కర్లు కాదు, వాళ్ళు వర్క్ దేశం కోసం ధర్మం కోసం పనిచేసేవాళ్ళు. అందుకే ఇవాళ నీ కారు బోల్తా పడ్డది, రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా బోల్తా పడుతుందని చెప్తున్నాం. షబ్బీర్ అలీ గారు, మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా యుద్ధ వాతావరణమే, ఇడిచే ప్రసక్తే లేదు. అడుగున ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారో ఎవరు వస్తారో రానివ్వండి, ప్రభుత్వానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే నీ ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి గారు, ఇది నీకు సమాధానమే చెప్పే ఆస్కారం కామారెడ్డి నుంచే మొదలవుతుంది. ఇది మంచిగా చెడుకు దారి తీస్తుందా మంచికి దారి తీస్తుందా అనేది నీ పార్టీ భవిష్యత్తే నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నాం. నేనేమీ బెదిరించట్లేదు, ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా చెప్తున్నాం. ఓటమి చెందిన మీరు వచ్చి కామారెడ్డిలో ఎలాంటి కార్యక్రమం చేసినా నేను ఆహ్వానం పలుకుతా. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఓటమి చెందిన కాబట్టి. ఓటమి చెందిన వ్యక్తి కన్నా మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు నేను మర్యాద ఇస్తా, మీరు వస్తే చేస్తా. కానీ 9 సార్లు టికెట్ ఇస్తే 7 సార్లు ఓడిపోయిన వ్యక్తి, నిలబెట్టినా కానీ గెలవలేని వ్యక్తి, కనీసము ఇవాళ ఒక 100 కోట్లని ఈ సంవత్సరంన్నరలో సంపాదించినటువంటి అత్యంత నీచంగా అత్యంత కరప్షన్ చేసే అతి డబ్బుల లాలుచున్నటువంటి ఆ వ్యక్తిని ఇవాళ కామారెడ్డి మీద మీరు వదులుతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. నిర్ణయం మీది, మీ నిర్ణయాన్ని బట్టే నా నిర్ణయం ఉంటుంది. ఇది మీకు నాకే యుద్ధం అనుకుంటున్నా, నడమల పారిపోయిన వ్యక్తితో నాకు యుద్ధం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి. ఇంతకుముందే నేను మిమ్మల్ని కలిసి చెప్పిన, సీఎంఆర్ఎఫ్ గురించి మాట్లాడినప్పుడే ఈ వ్యక్తి గురించి మీకు డీటెయిల్డ్గా చెప్పిన. మీరు మాట్లాడిరు, విన్నరు, ఊరుకున్నారు. తిరిగి నేను సంవత్సరంన్నర ఓపిక పట్టిన, కానీ ఇక ఓపిక పట్టే ప్రసక్తే లేదు. కాబట్టి మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్. సరే, ఒక విషయము, ఇప్పుడు కమిటీలో అసలు మెంబర్షిప్ అనేది ఎవరికి ఇవ్వరాదని 75/1964 డాక్యుమెంట్ నెంబర్లో స్పష్టంగా ఉన్నది.
అంటే మీకు ఎట్లా వచ్చింది? మీకు ఎవరన్నారు? దాంట్లో ఆన్లైన్లో పొందుపరిచిన ఎవరు చెప్పారు అట్లా? ఆన్లైన్లో ఇప్పుడు కూడా మనం డౌన్లోడ్ చేసి